తదితర మంత్రులు శాసనసభ్యులు కూర్చొని డావోస్ పర్యటన గురించి పెట్టుబడుల గురించి చెప్పిన అంశాలను టీవీలలో ప్రసారం అవుతుండగా చూశాను. నేను చాలా మటుకు ఎప్పుడు చూసినా బాధ్యతాయుతమైన వ్యక్తులు మాట్లాడినప్పుడు పాయింట్స్ రాసుకుంటుంటారు. ఏదో అత్తరబుత్తరగా రాజకీయ కోణంలో మాట్లాడే అంశాలు నేను చాలా తక్కువగా చేస్తానన్నమాట ప్రస్తావిస్తున్నాను. ఈ నేపథ్యంలో ఇక్కడే ఒకవైపు ముఖ్యమంత్రి, మరోవైపు సంబంధిత మంత్రి ప్రజల సాక్షిగా, మిత్రుల సాక్షిగా ప్రజల ముందుకు వెళ్ళే మాటల్లో వైరుధ్యాలు చాలా స్పష్టంగా కనపడ్డాయి. ఏమన్నారు ముఖ్యమంత్రి గారు? సరే, పెట్టుబడులు తీసుకురావడానికి విదేశాలకు వెళ్ళడం, కంపెనీలతో చర్చించడం ఇది కొత్త ఏం కాదు. సరే, ఎన్ని వచ్చాయి, ఎన్ని వస్తాయి, చివరికి ఎన్ని మిగిలాయి అనేది అది వేరే అంశం. కానీ ముఖ్యమంత్రి గారేమో ఇది అతిపెద్ద విజయం అని మాట్లాడాడు. సంబంధిత మంత్రి ఏమో అక్కడే పక్కనే మాట్లాడుతూ ఇది అంత పెద్ద విజయం కాదు అనే మాట మాట్లాడి, ఇవన్నీ పెట్టుబడులు వచ్చి ఆశించిన మేరకు ఉద్యోగావకాశాలు కల్పించబడ్డ నాడే అతిపెద్ద విజయం అనే మాట మాట. ఆయనేమో సంతకం చేయడమే అతిపెద్ద విజయం అన్నాడు. మంత్రి గారేమో పెట్టుబడులు వచ్చి ఉద్యోగావకాశాలు కల్పించిన తర్వాత మాత్రమే అతిపెద్ద విజయం అనే మాట మాట్లాడారు. అంటే అక్కడక్కడే విభిన్న దృక్పథాలు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉన్న నగ్న సత్యాన్ని ప్రజల సాక్షిగా చూసిన తర్వాత మిత్రులకు, మీకు మళ్ళీ ప్రజల ముందుకెళ్ళి నేను మాట్లాడుతున్నాను. ఇది ద్వంద్వ అర్థాలు కాదా? అంటే ఏదో ఒక కోణం పెట్టి విమర్శించడం కోసం నేను రాలే. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. చాలా సంతోషం. వీటి మీద ఎవరైనా వస్తే చర్చిద్దాం, మాకేం అభ్యంతరం లేదు. ఉద్యోగాలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయంటే వద్దంటారా ఎవరైనా? చాలా గొప్పగా చెప్తున్నాడు ముఖ్యమంత్రి. ఏమంటున్నాడు? 1,78,000 కోట్లు వచ్చాయన్నారు. ఆహా, ఎలా వస్తాయా? విధానాల వల్ల అని ఏదో చెప్పారు. నేను కాదనడం లేదు. ఒక్క సంవత్సరంలో విధానాలు అంత పెద్ద ఎత్తున రావడానికి వచ్చాయని, లేకపోతే మిమ్మల్ని చూసి, మీ వ్యక్తిత్వాలను చూసి, మీ రూపురేఖలను చూసి వచ్చాయని అనుకుంటున్నారా? అట్లాగైతే మహారాష్ట్ర 18 లక్షల కోట్లు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆ ముఖ్యమంత్రి వచ్చి 6 నెలలు 8 నెలలు కూడా కాలేదు. కాగానే విధానాలన్నీ మారిపోయినాయా? కొత్త విధానాలు వచ్చాయా? మిస్టర్ రేవంత్, పెట్టుబడులు ఒక పద్ధతి ప్రకారం వస్తాయి, ఒక ఆలోచన ప్రకారం వస్తాయి. గతంలో చేసిన దానికి కంటిన్యూషన్ ఉందా లేదా అనేది ఒకటి, జాగ్రాఫికల్ లొకేషన్ సహకరిస్తుందా లేదా అనేది ఒకటి, ఇవన్నీ ఉన్నాయి. అవును, మహారాష్ట్రలో మొదటి నుంచి పెట్టుబడులు వస్తున్నాయి. ఏది కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రిని చూసి పెట్టారా 18 లక్షలు? నిన్ను చూసి 1,78,000 కోట్లు వచ్చాయా? దీనికి కారణం 1997 నుంచి 2023 వరకు గణాంకాలు కనుక వస్తే చర్చించి ముందర పెడతాను. ఎస్, పునాదులు వేశారు, విత్తనం వేస్తాం, కాయలు కాసే అవకాశం వస్తుంది. కాయలు కాసినంత మాత్రాన నేను ఆయనే కాయలు కాసినాయి, నేను ఆయనే కాయలు కాసినాయి అంటే ఎవరైనా నమ్ముతారా? ఏమయ్యా? సరే, ప్రచారం చేసుకోవడానికి ఓ ఎత్తుగడ, అంత మాత్రం చేత ప్రజలను మభ్యపెట్టేందుకు చేసే ఎత్తుగడలు మాత్రం మంచివి కావు. ఓకే, రానివ్వండి, వద్దంటారా ఎవరైనా? ఎన్నొచ్చాయో చెప్తారా? తర్వాత ఇందులో ఎంతమంది ఐటీ కంపెనీల ప్రముఖులను మీరు కనీసం మర్యాదపూర్వకంగా కలుస్తామన్నా నెలల కొద్దీ కలవకుండా ఉన్న నగ్న సత్యాలు లేవా? అందుకోసం వచ్చిందా? మీరు కలవకుండా ఉండి ఎప్పుడో ఒకసారి ఇక్కడ కలిస్తే వచ్చింది అనుకోవాలా? లేకుంటే ఇంకేదైనా బ్లాక్మెయిల్స్ ఉంటే వచ్చారా? వస్తే మాట్లాడదాం. సరే, వచ్చింది బ్లాక్మెయిల్ అయినా ఏదైనా పెట్టుబడులు అంటున్నారు, చాలా సంతోషం. కానీ ఈ రాష్ట్రం గత 10 సంవత్సరాల్లో చూడండి, 1997లో 194 కంపెనీలు ఉన్నాయి హైదరాబాద్. అది 2023 వరకు 1,500 కంపెనీలు అయ్యాయి. మధ్యలో 2013లో కొంత వచ్చాయి, కాదనేది లేదు.
కానీ ఈ 6-7 సంవత్సరాల్లో స్టార్టప్లు ఈ దేశంలో అత్యంత ఎక్కువగా వచ్చిన చరిత్ర తెలంగాణలో ఉంది. ఎన్నయ్యా? 2016లో 400 వచ్చాయి. 2022 వరకు 2000 వరకు కొత్త కంపెనీలు వచ్చాయి, స్టార్టప్ కంపెనీలు వచ్చాయి. ఇది చారిత్రక సత్యం కాదా? ఈ బేస్ కాదా? ఇది బేస్ కాదా? అదేవిధంగా దేశంలో తెలంగాణ రాష్ట్రం 2022 14 నుంచి 23 వరకు ఇదేమన్నా ఐటీ ఇన్నోవేషన్స్ దాదాపు అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో ఉంది తెలంగాణ రాష్ట్రం, 4%. మిగతా అన్నీ 1% కూడా లేదు ఇన్నోవేషన్స్. ఎందుకు వచ్చింది? అటువంటి వాతావరణం కల్పించబడ్డది కాబట్టే, అటువంటి లక్ష్యం ఉంది కాబట్టే, అటువంటి జాగ్రాఫికల్ లొకేషన్ ఉంది కాబట్టే, అటువంటి నాయకులు ఉత్సాహం చూపించారు కాబట్టే, అటువంటి నాయకులు పనిచేశారు కాబట్టే ఈ రకంగా వచ్చింది అనేది ఒక సత్యం అయితే, ఓహో మీరు రాగానే వచ్చిందని చెప్పుకుంటే ఆహా చాలా సంతోషం. చూద్దాం. మీ మంత్రి గారే అన్నారు, పక్కనే ఉన్నారు, ఇవన్నీ వచ్చిన తర్వాత చేసినట్టయితే బాగుంటుందని. ఏమయ్యా? ఎక్కడ ఉద్యోగాలు, ఎంప్లాయ్మెంట్ దాదాపు 9,05,000 ఉద్యోగాలు ఐటీ కంపెనీలో వచ్చాయి. ఏది 10 సంవత్సరాల్లో. అంతకుముందు 3,27,000 2013లో. అంటే 6 లక్షల పైచలకు కొత్త ఉద్యోగాలు వచ్చిన అవకాశం గత 10 సంవత్సరాల్లో వస్తే 1997లో 12,000 ఉన్నాయి. మరి 3 లక్షల నుంచి 9 లక్షల ఉద్యోగాలు ఊరికే వస్తాయా? వాతావరణం కల్పిస్తే కదా, పెట్టుబడులు వస్తేనే కదా, కంపెనీలు ఎక్స్పాన్షన్ అయితేనే కదా, వాళ్ళకు నమ్మకం ఉంటేనే కదా. అదేవిధంగా మరి స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా ఇక్కడ కంపెనీలు ఎంత పెట్టాయి అనేది 2 లక్షల స్క్వేర్ ఫీట్లు కూడా లేకుండే 1997లో. అటువంటిది ఇవాళ 75 మిలియన్లు, అంటే 7.5 కోట్ల ఎస్ఎఫ్టీల ఆఫీస్ స్పేసు ఐటీ కంపెనీలో 2023లో ఉన్న నగ్న సత్యాన్ని కనుక చూస్తే మీరేం చేస్తారో చూద్దాం. ఈ సంవత్సరంలో ఎంత వచ్చిందే? ఎన్ని ఎస్ఎఫ్టీలు వచ్చిందా? ఆయనేమో ఆ ఇరిగేషన్ మంత్రి ఏమో ఈ సంవత్సరం పంటలు బాగా మేము వచ్చినా ఉన్నాం. ఏం చేస్తూ వచ్చినాయి? ఇప్పుడు ఈ కంపెనీలన్నీ నువ్వేం చేస్తూ వచ్చినాయి? ఎందుకు వచ్చినాయి? గత చరిత్ర లేదా? దాన్ని బట్టే కదా మన ముఖాలను చూసి పెట్టుబడులు వస్తాయా ఇంత తొందరగా? అందుకోసం ఇది చాలా దురదృష్టం ఈ రకంగా ప్రచారం చేసుకోవడం. ప్రచార యావే తప్ప ఇది లేదు అనేది నగ్న సత్యం. చర్చకు ఎన్నడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము సిద్ధం. ఓకే, తీసుకురండి, వద్దంటలేదు. కానీ ఇలా గొప్పలు చెప్పుకోవడం, బాతాలు మాట్లాడడం, వైరుధ్యాలు మంత్రిమండలిలోనే ఉండడం, లక్ష్యాలు మంత్రిమండలిలోనే విభిన్నంగా ఉండడం నేను ఎప్పుడూ ఎక్కడా చూడలేదయ్యా.